నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. బయటకు వెళ్ళి ఏదైనా కొనాలనుకున్నా యూపీఐ పేమెంట్, ఇంట్లో నుంచి ఏదైనా ఆర్డర్ చేయాలన్నా యూపీఐ పేమెంట్. బేసిక్గా క్యాష్ కన్నా యూపీఐ పేమెంట్కి ఎక్కువ అలవాటు పడ్డారు, అవునా కాదా? జనవరి 1 నుండి యూపీఐ ద్వారా చేసే లావాదేవీల్లో కొన్ని కొత్త నియమాలు కూడా అమల్లోకి వస్తాయి. దీనివల్ల యూపీఐ 123 పే ద్వారా చేసే లావాదేవీలకు ఎటువంటి ఛార్జెస్ విధించరు. అంతేకాకుండా కొత్త సంవత్సరంలో యూపీఐ పేమెంట్స్లో మార్పు రానుంది. మీరు ఇది వినే ఉంటారు, మరి అది ఏంటి, ఎందుకు అన్నది తెలుసుకుందాం. 2025లో యూపీఐ లావాదేవీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముఖ్యమైన నోటీసులను విడుదల చేసింది. కొత్త ఆర్బీఐ ద్రవ నిర్మాణం 2025 జనవరి నుండి అమల్లోకి రానుంది. యూపీఐ సేవలను ఉపయోగించే పబ్లిక్ ఈ నియమాలను తెలుసుకోవడం అవసరమని చెప్పాలి. యూపీఐ లావాదేవీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన కొత్త నియమాలు, వాటి ద్వారా జరిగే మార్పులను వివరంగా చూద్దాం. యూపీఐ చెల్లింపుల్లో రాబోయే మార్పులు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన కొత్త నిబంధనలు డిజిటల్ మనీ లావాదేవీలపై ప్రత్యక్ష ప్రభావం మార్పున్నాయి. ముందుగా యూపీఐ లావాదేవీల్లో పరిమితుల్లో కొన్ని మార్పులున్నాయి. జనవరి 1 నుంచి యూపీఐ 123 పేలో పరిమితిని పెంచారు. గతంలో యూపీఐ చెల్లింపు పరిమితి 5,000 రూపాయలు కాగా ఇప్పుడు దాన్ని 10,000 రూపాయలకు పెంచారు. రిజర్వ్ బ్యాంక్ ఈ కొత్త నిబంధనలను ప్రకటించినప్పటికీ బ్యాంక్లో సర్వీస్ ప్రొవైడర్లు ఈ నిబంధనలను పాటించడానికి, వినియోగదారులకు సేవలు అందించడానికి సమీపించారు. ఈ వ్యవధి డిసెంబర్ 31తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో జనవరి 1 నుండి కొత్త నిబంధనలను అమలు చేయాలని నేషనల్ కార్పొరేషన్ నిర్ణయించింది. అలాగే జనవరి 1 నుండి కొత్త యూపీఐ చెల్లింపులు లావాదేవీల చెల్లింపులను అనుసరించాలని బ్యాంకులను సూచించింది. ఈ ఇతర నియమాలు అమల్లో ఉన్నాయి. జనవరి 1 నుండి యూపీఐ డబ్బు లావాదేవీలు మాత్రమే కాకుండా కొన్ని కొత్త నియమాలు కూడా అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం యూపీఐ 123 పే ద్వారా చేసే లావాదేవీలకు ఎటువంటి సేవా రుసులు విధించారు. అంతేకాకుండా ఇంటర్నెట్ సర్వీస్ లేకుండా లిమిటెడ్ సర్వీస్ కూడా ఉంటుంది. అంటే ఫీచర్స్ ఫోన్ల ద్వారా ఐవీఆర్ అంటే ఇంటర్ యాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ నెంబర్లు ఉపయోగించి డబ్బు లావాదేవీలు చేసుకోవచ్చు. సో మీ ఫోన్కు ఇంటర్నెట్ ఉండాల్సిన అవసరం లేదు. అదేవిధంగా జనవరి 1 నుండి మరికొత్త నిబంధన అమల్లోకి రానుంది. పాన్ కార్డ్తో ఆధార్ కార్డ్ లింక్ చేయకపోతే పాన్ కార్డ్ డిజేబుల్ అవుతుంది. ఒకవేళ పాన్ కార్డ్ డిజేబుల్ అయితే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎలాంటి సేవలను నిర్ణయించడం సాధ్యం కాదు. సో ఈ 2 అంశాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరికొన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.